సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. అధికార పార్టీలోకి జోరుగా జాయినింగ్స్ జరుగుతున్నాయి. అదేవిధంగా విపక్ష కూటమిలోనూ చేరికలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇదంతా ఒక రకంగా మైండ్ గేమ్గా భావించాలా? ఈ చేరికల ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? జనసేన పార్టీలో కీలక నేతగా భావించిన పోతిన మహేష్ వైసీపీలో చేరడం, ఆ తర్వాత ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హీట్ పెంచేశాయి. ఈ పరిణామాలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు ఇనగంటి రవికుమార్ గారు. రవికుమార్ గారు నమస్కారం. నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో వరుసగా జాయినింగ్స్ ఇవాళ చూస్తే అధికార పార్టీలో చాలా జాయినింగ్స్ జరిగాయి. అలానే విపక్ష కూటమిలో కూడా డైరెక్ట్గా ఎమ్మెల్సీలు జాయిన్ అయిపోతున్నారు. ఏంటి ఈ జాయినింగ్స్ వలన లేదా ఈ చేరికల వలన జరిగేటువంటి పరిణామాలు ఒక మైండ్ గేమ్లో భాగం లేదా వ్యూహంలో భాగంగానే చూడొచ్చా? అంటే ఇందాక మీరు చెప్పిన దాంట్లోనే దానికి సమాధానం కూడా, అంటే సమాధానం అంటే అధికార పక్షంలో జాయినింగ్స్ ఎక్కువ ఉన్నాయి. దాదాపు అంత కాకపోయినా 1-2 తక్కువతో ప్రతిపక్షంలో కూడా ఒక స్థాయి అటు ఇటుగా చేరుతున్నారు. అంటే రెండు పక్కల ఒకే పక్షంలో చేరితే అది ఒక పక్షం బలహీనపడిందని, రెండో పక్షంలో కూడా చేరుతున్నారంటే ఇద్దరు బలంగా ఉన్నారని. అంటే ఇప్పుడు ఒక ఆయన ఒక పార్టీలో సీట్ రాలేదనో, లేకపోతే ఈ పార్టీలో నాకు 5 ఏళ్ళున్న పదవి రాలేదనో భావించిన వ్యక్తి పార్టీ మారుతున్నాడని మనకి ఇప్పుడు ఈరోజు బహిరంగంగా వస్తుంది. ఈయన కండువా కప్పుకున్నారు, నిన్న మొన్న తెలుస్తుంది. ఇవన్నీ ఒక 1-2 నెలల ముందు నుంచే నడుస్తూ ఉంటాయి అన్నమాట. ఈ నడిచిన క్రమంలో ఇతను వెళ్ళిపోతున్నాడు ఖచ్చితంగా, సో మనం ఏం చేయాలి, ఇంకొకరిని పట్టురావాలి ఆపోజిట్ నుంచి. సో ఇటు ఒక 10 మంది వెళ్తుంటే అటు ఒక 10 మందిని తీసుకొచ్చే కార్యక్రమం రెండు పార్టీలు, ఈ కూటమి కానివ్వండి, లేకపోతే కూటమి అంటే ప్రధానంగా తెలుగుదేశం, జనసేన, ఇటుపక్క వైసీపీ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో చేస్తున్నాయి. అంటే ఇప్పుడు దాకా వీళ్ళకి బలం తగ్గిందా, లేకపోతే బలం చాలలేదా? ఎందుకు ఈ జాయినింగ్స్? ఇప్పుడు జాయిన్ అయ్యే వాళ్ళని ఇప్పుడు జనసేనలో జాయిన్ అవుతుంటే జనసేన వాళ్ళకి సీట్లు ఇస్తుంటే వీళ్ళు నిన్న తెలుగుదేశం నుంచి వచ్చారు, నిన్న బీజేపీ నుంచి వచ్చారు, నిన్న వైసీపీ, మొన్న పొద్దున వైసీపీ నుంచి వచ్చారు అంటున్నారు. మరి వైసీపీలో ఇప్పుడు ఎందుకు చేర్చుకుంటున్నారు? వైసీపీలో సీట్లు ఎందుకు ఇస్తున్నారు? ఇప్పుడు సీట్లలో మార్పులు ఉంటాయి. వైసీపీ ఒకేసారి 170 సీట్లు. తెలుగుదేశం మనకు అందుతున్న సమాచారం ప్రకారం 4-5 సీట్లు మార్పులు అన్నారు. తెలుగుదేశం 4-5 సీట్లు ఉన్నప్పుడు వైసీపీ కూడా మన ఏమీ లేవు అంటేనే మొదట ప్రకటించిన తర్వాత మార్పులు చేశారు. మళ్ళీ మార్పులు ఖచ్చితంగా ఉండే పరిస్థితి ఉంది. అంటే ఎవరైనా చేస్తారని చెప్పలేం. కానీ ఇప్పుడు ఈ మైండ్ గేము, లేదా ఈ చేరికలు, లేదా తీసివేతలు, వీటిని ఏంటంటే మేము బలహీనపడలేదు, లేదా మేము బలంగా ఉన్నాము, ఈ రెండు సందేశాన్ని కేడర్కి కానీ ప్రజలకు కానీ ఇవ్వటం కోసం జరుగుతున్నాయి తప్ప వాళ్ళకి తెలుసు వచ్చే వాళ్ళ బలం ఎంత, లేకపోతే మనం చేర్చుకునే వాళ్ళ బలం ఎంత. చేరిన వాళ్ళల్లా తిట్టేస్తారు. ఇప్పుడు తెలుగుదేశంలో చేరిన వైసీపీ నుంచి చేరిన వాళ్ళందరూ వైసీపీని తిడతారు, జగన్మోహన్ రెడ్డిని తిడతారు. జగన్మోహన్ రెడ్డి ఒకటి అంటే ఇప్పుడు వైసీపీలో జాయిన్ అయినటువంటి వాళ్ళు మాజీ ఎమ్మెల్యేలు కడప జిల్లా నుంచి రమేష్ రెడ్డి, ఆల్రెడీ ఆయన చాలా ఎక్కువగా టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు. చాలా వరకు టీడీపీలోనే కొట్లాడి ఇప్పుడు ఫైనల్గా బయటకు వచ్చారు. అలాంటి పాముల రాజేశ్వరి పి గన్నవరం నుంచి మాజీ ఎమ్మెల్యేగా ఇప్పుడు ఆమె అక్కడ జాయిన్ అయింది. ఇటు రివర్స్లో టీడీపీలో ప్రజెంట్ ఎమ్మెల్సీ ఇక్బాల్ జాయిన్ అయ్యారు. అధికారంలో ఉండి పదవిలో ఉండి కూడా ఎందుకు ప్రతిపక్ష కూటమి వైపు వస్తున్నారు అంటే, ప్రతిపక్ష కూటమి బలపడుతుంది, రేపు గెలవబోతుంది అని చెప్పి అంటున్నారు అనుకోవచ్చు. కానీ విపక్షంలో ఉన్నవాళ్ళు ఎందుకు అధికార పక్షంలోకి వస్తున్నారు అంటే, అధికార పక్షం కూడా గెలవడానికి సమాన అవకాశాలు ఉన్నాయని అనుకోవచ్చు. అంటే ఈరోజు మీకు వివిధ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే, వివిధ సర్వేలు, అవి ఒక సర్వేకి మనం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 175లో ర్యాండమ్ సర్వే చేయాలి అంటే, లేదా 175 మనం ఒక 25 షూర్ వైసీపీ, 20 కూటమి షూర్ తీసేస్తే ఒక 120-130 కాన్స్టిట్యున్సీలు చేయాలంటే వాళ్ళ రమారమి మినిమం శాంపిల్ చేసిన 3 నుంచి 4 కోట్ల రూపాయలు అవుతుంది. ఈ 3-4 కోట్ల రూపాయలు ఈ సంస్థలన్నీ పెట్టగలవా? ఎన్నిసార్లు పెడుతున్నాయి, ఎందుకు పెడతారు అనేది విశ్లేషిస్తే మనం ఒకటి ఆయా పార్టీలు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రిషి కుమార్ సింగ్, చంద్రబాబు నాయుడు గారి దగ్గర రాబిన్ సింగ్, లేకపోతే ఇంకా ఇంకో సంస్థ, వాళ్ళు సొంతంగా వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నారు. ర్యాండమ్గా ఏం చేస్తారంటే వేరే వాళ్ళకి, ఇప్పుడు ఒకళ్ళు ఆరంభస్థానికి ఇస్తే, ఇంకొకళ్ళు పీపుల్స్ ప్లస్కి ఇస్తే, ఒకళ్ళు చాణిక్యకి ఇస్తే, ఒకళ్ళు నీల్సన్కి ఇస్తే, ఈ విధంగా చేయించుకుంటున్నారు. ఇవి తప్ప
మనకు వచ్చే సర్వేలు సోషల్ మీడియాలోను లేకపోతే యూట్యూబ్ ఛానల్స్లోను సర్క్యులేట్ అవుతున్న అన్నీ అంటే వైసీపీకి అనుకూలంగా వచ్చాయి, కూటమికి అనుకూలంగా వచ్చాయి. ఏ సర్వేని తీసుకున్నా మనం ఇది మైండ్ గేమ్లో భాగం. ఒక చేరికలు తీసివేతలే కాదు, కుడికిలే కాదు, ఇవి ఈ సర్వేలు కూడా మైండ్ గేమ్లో ఒక పార్ట్. వాళ్ళు వదిలేరు జగన్కి 120 అంటే వీళ్ళు 123 వదులుతారు రేపు ఇంకో సర్వేతో. ఇవన్నీ నాకు తెలిసినంత వరకు ప్రాక్టికల్గా నేను 2003 నుంచి సర్వేల్లో ఉన్నాను. ఈ రోజుకి ఎంత అవుతుందో ఈ సర్వే అని తెలుసు. ఏ సంస్థ అయినా ఇంత శాంపిల్ సైజ్ తీసాము, ఇవిగో శాంపిల్స్, దీనికి ఎక్స్పెండిచర్ ఎంత, దీనికి మేము ఆర్గనైజేషన్ ఇట్లా చేసాము అని చెప్పిన సంస్థని ఇటీవల కాలంలో మీరు చూపించండి. కానీ ప్రతి విషయానికి అభ్యర్థిని ఎంపిక చేయడానికి, అభ్యర్థిని మార్చడానికి, అభ్యర్థిని చేర్చుకోవడానికి అన్నిటికీ కూడా సర్వే మీద డిపెండ్ అయ్యామని పార్టీలు చెప్తారు. అది రాజకీయ ఎక్స్టెన్సివ్ సర్వేస్ జరుగుతున్నాయి నిజంగానే. ఫీల్డ్లోనే మీకు ఫీల్డ్లో ఉండేది 500-600 మంది ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్సే. వాళ్ళని ఈ సంస్థలు స్టాండర్డ్గా ఏదైతే ఇందాక చెప్పుకున్న 2 పార్టీలకు ఉన్న వ్యవస్థకు సంబంధించి పర్మనెంట్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు మొన్న నేను ఒక గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు ఒక లెజిస్లేచర్ దగ్గర కూర్చున్నప్పుడు వచ్చారు. వచ్చి ఇట్లా మమ్మల్ని నన్ను అపాయింట్ చేశారండి అని చెప్పారు. నన్ను అపాయింట్ చేశారు. ఆయన రేపటి నుంచి రారు, నేను వస్తా అన్నారు. ఇప్పుడు వచ్చేదేంటి, మీరు వచ్చేదేంటి, ఆయన వెళ్ళిపోయేదేంటి, మీరు ఎప్పటికి అర్థం అవ్వాలి? 30 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు మాకు అర్థం అయ్యేటప్పటికే తలపోటుకు వస్తుంది. అంత వేగంగా ఉన్నారు, పరిణామాలు జరుగుతున్నాయి రాజకీయాల్లో. వ్యక్తులు కూడా స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి అలా వస్తున్నారు. మీరు వచ్చి ఇప్పుడు మీరు నేర్చుకుని మాకు చెప్పి మేము అమలు చేసేది ఏంటి? సర్లేండి, మీరు వచ్చారు, మీ పని మీరు చేసుకుని మీ చేత మీరు తీసుకుని వెళ్ళండి అనే ప్రాక్టికల్గా ఎమ్మెల్యేలుగా పోటీ చేసే వ్యక్తుల్లో కొత్తగా వచ్చిన వాళ్ళు ఒక 5-10% తప్ప వీళ్ళ మీద ఆధారపడి వాళ్ళు ఎన్నికలకి వెళ్ళటం లేదండి. పార్టీల్లో బలహీనత ఏంటి? ప్రాంతీయ పార్టీలు ప్రత్యేకించి జాతీయ పార్టీలు కొంతమేరకు ఉంటుంది. సర్వేలు ఫీడ్బ్యాక్ వాళ్ళు అట్లాగే తయారైపోయారు. తెలంగాణ కానీ ఆంధ్ర కానీ లేకపోతే జాతీయ స్థాయిలో మన కార్యకర్తలు మించిన వ్యవస్థ, మన కార్యకర్తలు చెప్పే అభిప్రాయం కంటే ఎదుటివాడు ఏమన్నా ఎక్కువ తేగలరా? అంటే ఇవ్వదలుచుకుంటే నీకు ఇచ్చేస్తారు సీటు, లేకపోతే ఎందుకంటే నీ గ్రాఫ్ బాగాలేదు, నీది నెగిటివ్ వచ్చింది, నీది IVRSలో బాగాలేదు, నీకు పబ్లిక్లో బ్యాడ్ ఉంది అంటారు. మరి మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? నాకు 80% ఉంది, మీకు 40-50% ఉంది, సో మార్పులు సత్యము, మీరందరూ ఇది చేయాలన్నారు. ఆయన ఎన్ని మార్చారు? మరి ఆయన చెప్పిన ప్రకారం అయితే వాళ్ళకి 40% ఉంటే దాదాపు 60 సీట్లు 70 సీట్లకి ఇవ్వాల్సింది, మిగతా 80-100 మార్చాలిగా. చంద్రబాబు నాయుడు మీ డేటా అంతా ఉంది, మీ చరిత్ర అంతా ఉంది, నువ్వు అవి చేసావు, గతంలో అట్లయింది ఇట్లయింది అని ఆయన చెప్పాడు. ఎన్ని చెప్పాడు ఆయన. ఇప్పుడు సీట్ రాని వాళ్ళకి ఏం చెప్తున్నారు ఇద్దరు? లేదు, నీకు ఆయన ముందు వచ్చాడమ్మా, ఆయన కొద్దిగా బాగుంది, ఆయన మ్యాటర్ రీడింగ్ బాగుంది, నీ రీడింగ్ కొంచెం తక్కువ ఉంది. సో అంటే ఇప్పుడు కూడా మీ అంచనా ప్రకారం ఆల్మోస్ట్ అన్ని సీట్లు క్లియర్ అయిపోయినా ఒక 2-3 చోట్ల ఏదో కొద్దిగా ఫ్రిక్షన్ ఉంది అంటున్నారు. మీ అంచనా ప్రకారం మార్పులు ఉంటాయా ఇంకా 2 వైపులా? ఇప్పుడు మార్పులకి ఇప్పుడు మళ్ళీ ఇదే ఈ సర్వేలే, మళ్ళీ ఈ సర్వేల్లో ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు ఇతను బాగాలేదు, అతను బాగుంది, ఇతను బాగుందని చెప్పిన తర్వాత ఒకటి. రెండోది ఏంటి? ఆర్థిక అంశం. ఇప్పుడు నేను ఒక 15-20 పెట్టుకుంటా అన్నాను, నేను ఒక 5 దగ్గర ఆగిపోతాను. 5 దగ్గర ఆగిపోయిన తర్వాత ఇంకా నాకు అందలేదండి, రాలేదు, బెంగళూరు నుంచి రాలేదు, హైదరాబాద్ నుంచి రాలేదు, అమెరికా నుంచి రాలేదు అన్నా అనుకోండి, ఇంకా ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. ఇక ఎవరిని ఇక కొన్ని భరించాల్సిన సీట్లు ఉంటాయి 2 పార్టీలకి, ఎదుటివాడు ఆర్థిక పరిస్థితి బట్టి కానీ లేకపోతే ఆబ్లిగేషన్ వల్ల కానీ ఇంకోటి కానీ ఇలాంటి. ఇంకోటి మూడో వ్యవహారం ఇంకోటి ఉంది. అదేంటంటే ఇప్పుడు అనుమానం వస్తుంది, చివరి దాకా ఉంటాడా వెళ్ళిపోతాడా? ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు బటన్ నొక్కారంట ఆయనకి, ఆయన ఫోన్లో మెసేజ్ వచ్చిందంట అమౌంట్ పడినట్టు. ఆయన అన్నారు, నేను తెలుగుదేశం పోటీ చేయట్లేదు, నేను వైసీపీకి వెళ్ళిపోయా అన్నారు. అట్లా ఇప్పుడు ప్రలోభాలు పెడతారని వీళ్ళు వాళ్ళని ప్రలోభాలు పెడతారని వీళ్ళు పెడతారేమో. ఇతను ఏదన్నా మధ్యలో మాట్లాడుతున్నాడా? ఈ రిపోర్ట్లే ఉంటాయి కదా ఇంటి గవర్నమెంట్కి అనుకున్న వాళ్ళు కూడా బటన్ నొక్కగానే ఆగిపోతున్నారు. మరి అంటే పరిస్థితులు కదా. అందుకని ఇలా తెలుగుదేశం వాళ్ళు వైసీపీకి వెళ్తారా? వైసీపీ వాళ్ళు ఏమన్నా మారుతారా? వైసీపీ వ్యతిరేక కూటమి బలంగా ఉన్న ప్రాంతాల్లో ఏమన్నా వైసీపీ వాళ్ళు ఏమన్నా ఒక అడిగానికి వేస్తారా ఏమో అని ఎవరైతే అనుమానం ఉన్న దగ్గర
కొంచెం జాగ్రత్తగా ఉంటున్నారు, నిశ్చితంగా పరిశీలిస్తున్నారు, అవసరమైతే చివరి నిమిషంలో మార్చుకుందాంలే అని. అట్లాగే కొన్ని చోట్ల ఎంపీల నుంచి ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్యేల నుంచి ఎంపీలకు కూడా 1-2 మారే అవకాశం వస్తుంది. ఇప్పుడు కూటమి ఉందనుకోండి, ఆయన త్రిపుల్ గారు ఏం చెప్తారు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తర్వాత అంతకంటే దగ్గరగా కానీ ఎక్కువ జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేసినవాడు నేనేని అంటారు. మరి ఆయన బీజేపీలో చేరలేదు కాబట్టి వాళ్ళు సీటీ లేదు, లేకపోతే నాకు సోమవీర్రాజు అడ్డం పడ్డారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అడ్డం పడతారు ఆయన అని చెప్పి ఆయన చెప్తున్నారు. మరి ఇప్పుడు ఆయన సీటు ఆయన తెలుగుదేశంలో చేరారు. ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు సీటు ఇవ్వకుండా ఉండలేరు కదా, ఆయన సీటు ఇవ్వాలి కదా. ఇస్తారా? ఎక్కడ ఇవ్వచ్చు? మరి అన్ని డిక్లేర్ చేశారు, ఏమన్నా తెలుగుదేశం ఏం లేవు కదా. ఇది చైన్ రియాక్షన్, చైన్ లింక్ ఉంటుంది కదా. ఇప్పుడు ఆయన ఉండి వరకే అనుకోండి, అక్కడ ఆల్రెడీ రామరాజు కొట్టుకుంటున్నారు, ఈయన్ని తీసుకెళ్ళి పెడతారా? మరి పార్లమెంట్ అడుగుతున్నాడు ఆయన, నరసాపురం బీజేపీ వదులుకుంటుందా? నాకు తెలిసిన సమాచారం అంటే నరసాపురంలో పోటీకి ప్రకటించిన రాజుగారు ఎవరైతే, శ్రీనివాస వర్మ గారు ఎవరైతే ఉన్నారో ఆయన అసెంబ్లీకి ఇంట్రెస్ట్గా ఉన్నారు, ఈ పార్లమెంట్ వ్యవహారం అని ఈజీగా అయిపోయింది కదా. అంటే ఇప్పుడు పార్లమెంట్ కంటే అసెంబ్లీ ఈజీ, ఎందుకంటే 7 కాన్స్టిట్యున్సీస్లో ప్రచారం కంటే ఒక కాన్స్టిట్యున్సీ అక్కడ కూడా విషయం. ఇప్పుడు గత 15 ఎన్డీఏ వచ్చిన దగ్గర నుంచి మీకు ఎంపీలకు అంత సినిమా తగ్గిపోయింది కదా ప్రాక్టికల్గా చూడాలంటే. ప్లస్ ఎమ్మెల్యే అయితే ఇక్కడ ఏదో నియోజకవర్గంలో కొంచెం ఉపయోగం లేకపోతే పెత్తనం ఉంటుంది ఏదో అనుకుంటారు కదా. మరి ఆ పరిస్థితిలో బీజేపీ ఒప్పుకుంటుంది ఆ సీటు వదులుకోవడానికి. అది వదిలితే ఇంకోటి ఏమి ఇస్తారు, అది ఇచ్చారనుకోండి, అక్కడి నుంచి ఈ అసెంబ్లీ ఆ అసెంబ్లీ రఘురామకృష్ణరాజు వల్లే 2-3 మార్పులు జరగాల్సి వస్తుంది. ఇప్పుడు అక్కడ అదే ఒక లెక్క చెప్తున్నారు, ఆయన ఉండికి వస్తే, ఈయన నరసాపురంకి వెళ్తే ఏలూరు బీజేపీ కోటాలో ఇస్తే బీజేపీ అభ్యర్థిని పెడతారు అన్నారు. అంటే ఇప్పటికే అభ్యర్థులు ప్రకటించి ప్రచారం మొదలైపోయి ఆల్రెడీ ప్రజల దగ్గరికి వెళ్ళి వీళ్ళు క్యాన్వాసింగ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ టైంలో మార్పు చేయడం అనేది కూటమికి కానీ ఏ పార్టీకైనా, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు మార్చినా కానీ కలిసి వచ్చే అంశమేనా? అంటే వాళ్ళకి ఇబ్బందుల దృష్ట్యా, వాళ్ళ అవకాశాల దృష్ట్యా, వాళ్ళ లాభం దృష్ట్యా చేస్తారు తప్ప దీనివల్లే ఇలా ప్రభావితం అవుతాయి లేకపోతే లాభ నష్టాలని కాదు. ఎందుకంటే ప్రధానంగా వాళ్ళ అడ్జస్ట్మెంట్లో భాగంగా కానీ లేకపోతే ఇందాక చెప్పుకున్న 3 అంశాలే ప్రభావితం వాళ్ళకి ముఖ్యం కాబట్టి. ఇవి ఇప్పుడు హార్డ్లీ చేసినా ఇప్పుడు ఇంకా మనకి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఒకప్పుడు ఏంటి, రేపు విత్డ్రాల్స్ లాస్ట్ అనంగా కూడా నామినేషన్ సందర్భాలు ఉన్నాయి రాజకీయ పార్టీలు. ఇది దాదాపు ఒక ఎన్టీ రామారావు గారు ముందుగా ప్రకటించేవాళ్ళు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీని ఒప్పించి 2009లో ఒక సింగిల్ స్ట్రిప్లో డిక్లేర్ చేయించారు. ఆనవాయితీని జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ముందుగా ప్రకటించేశారు ఆయన సింగిల్ లిస్ట్గా. పోయినసారి కూడా కొంచెం సింగిల్ లిస్ట్గా. చంద్రబాబు నాయుడు గారు గడిచిన 3 ఎన్నికలుగా అంటే ముందు సగం ఇచ్చినా తర్వాత మిగతా 1/4 1/3 వచ్చేసి ముందు రోజు దాకా 1/2 దశల వారీగా ఉండే. ఈసారి వాళ్ళు కూడా రెవల్యూషనరీగా వాళ్ళ హిస్టరీని వాళ్ళే తిరిగి రాసుకుని ఆయన డిక్లేర్ చేశారు. జనసేనకు వచ్చినవి జనసేన డిక్లేర్ చేశారు, బీజేపీ డిక్లేర్ చేసేసింది ఎమ్మెల్యేలు. సో మొత్తంగా గంపగొత్తగా రాజకీయ పార్టీలన్నీ ఆంధ్రప్రదేశ్లో ఇచ్చేసినాయి. మనం ప్రధానంగా ఒక రాష్ట్రాన్ని 6 దశాబ్దాల పాటు వెళ్ళిన 5 దశాబ్దాల పాటు వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ కూడా మనం ప్రస్తావించుకోవాలి. నార్మల్గా అయితే ఏం లేదు, 1% 1/2% 1.5% ఉండిపోయింది. జాతీయ స్థాయిలో కొంచెం రాహుల్ గాంధీ లేకపోతే తెలంగాణలో పక్కనున్న రాష్ట్రంలో కాంగ్రెస్ రావటం, షర్మిల గారు ఆంధ్రాకి రావటం, రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కావటం, లేకపోతే రకరకాలుగా పాదయాత్ర చేస్తుంటాం. ఓట్లు కొంతమంది మీకు 2019కి 2 పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఒక్కళ్ళు కూడా చేరలేదు. మీరు గమనించండి. 2019లో వైసీపీ నుంచి కానీ లేకపోతే తెలుగుదేశం నుంచి కానీ ఒక్క సిట్టింగ్ ఎమ్మెల్యే కానీ, నెల రోజులే ఉండొచ్చు టర్ము, ఒక్క ఎక్స్ఎమ్మెల్యే కూడా చేరడానికి సుముఖంగా లేని పరిస్థితులు ఆ రోజు. ఈ రోజుకి వచ్చేసేటప్పటికి రిజైన్ సీట్లు రానివాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. 4-5 ఎమ్మెల్యేలు అయితే చేరారు కదా. బాబు కానీ ఆర్దర్ కానీ పోటీకి పోయినసారి ఎవరు కాంగ్రెస్లో అగ్రనేతలు ఎవరు ముందుకు రాలి. అంటే ఈసారి హైకమాండ్ మీరు అందరూ పోటీ చేయండి, మనకి నెక్స్ట్కి ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఏంటి, నాకు తెలిసిన సమాచారం 10% ఓట్ బ్యాంక్ తెచ్చుకోవాలని. 10 కాదు 5 వచ్చినా వాళ్ళకు బిల్డింగ్ కదా. సో ఆ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది ఇప్పుడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.